అండ్ ఫైర్. పుష్ప 2 సినిమాకు విపరీతమైన బజ్ ఉంది. జనాలు చూడాలనే ఆసక్తితో ఉన్నారు. అంతవరకు నిజం. ఎంత వసూలు చేస్తుంది అన్నది అంచనా మాత్రమే. ఆ అంచనా నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఈ అంచనాల మేరకు నిర్మాతలు, మైత్రి మూవీ మేకర్స్, జనాలు వరల్డ్ వైడ్గా 600 కోట్ల మేరకు థియేటర్ హక్కులు మార్కెట్ చేశారు. అయితే ఇందులో చాలా వరకు వన్ రిలీజ్నే. ఆంధ్ర సీడెడ్లో మాత్రం పక్కాగా విక్రయించారు. జనాలు ఎంత రేట్ అంటే అంతే ఇచ్చారు. కారణం మైత్రి మూవీస్ మీద ఉన్న నమ్మకం. ఇచ్చిన డబ్బుల మేరకు వసూళ్లు లేకపోతే వాళ్లే వెనక్కు ఇస్తారనే నమ్మకం. పుష్ప పార్ట్ 1కు జరిగింది అదే. వసూళ్లు తగ్గిన చోటల్లా డబ్బులు వెనక్కి ఇచ్చారు. ఇప్పుడు అదే ధీమా, అదే నమ్మకం. దానికి తోడు సినిమాకు ఉన్న బజ్ మేరకు బయ్యర్లు డబ్బులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అదే టైంలో బజ్ను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. 6 డే హైర్, మినిమం గ్యారంటీలు భారీ అంటే భారీగా చెబుతున్నారు. దాదాపుగా RRR ఏ మేరకు టోటల్ రన్లో వసూలు చేసిందో అంత కోట్ చేస్తున్నారు. దాంతో కొనడానికి ముందుకు వచ్చిన వాళ్ళు భయపడుతున్నారు. ఇంకా చాలా టైం ఉంది కనుక రేట్లు ఎక్కడ ఫిక్స్ అవుతాయో చూడాలి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి రేట్లు ఎలాగో వస్తాయి. మైత్రి మూవీ మేకర్స్ అటు ఏపీ ప్రభుత్వ పెద్దలతో, ఇటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత బంధాలను కలిగి ఉన్నారు కనుక అదనపు రేట్లు బాధలేవు. ఎటొచ్చి ఆ రేట్లు పెట్టే చూడాల్సిన ఫ్యాన్స్నే. ఫ్యామిలీలు, న్యూట్రల్ ప్రేక్షకులు తొలివారం అంతంత భారీ రేట్లు పెట్టి సినిమా చూడరు. వాళ్ళ రేట్లు తగ్గే వరకు వెయిట్ చేస్తారు. కానీ 1-2 వారాలకు అదనపు రేట్లు తీసుకుంటారా, లేక మళ్ళీ సంక్రాంతి సీజన్కు వేరే రేట్లు అడుగుతారా చూడాలి. ఇక్కడి మార్కెట్ ఇలా ఉంటే ఓవర్సీస్ మార్కెట్ దాదాపు 50 మిలియన్లు వసూలు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకున్న సినిమా లేదు. పుష్ప 2 ప్రయత్నమైతే అదే. వరల్డ్ వైడ్గా 600 కోట్లకు థియేటర్ల హక్కులను మార్కెట్ చేశారు కనుక వన్ రిలీజ్ అయినా, అమ్మకమైనా బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే కనీసం 1000 కోట్లు వసూళ్లు చేయాలి. ఆ ఫిగర్కు చేరుకోవడానికి అవకాశం ఏ మేరకు ఉందన్నది చూడాలి. హాలీవుడ్లో, ఇతర భాషల్లో క్రిస్మస్కు చాలా సినిమాలు వస్తున్నాయి. అందువల్ల పుష్ప తొలి 2 వారాల్లో మ్యాక్సిమం వసూళ్లు సాధించాలి. సంక్రాంతి సీజన్ ఉంది కానీ అప్పటికి దాదాపు నెల 15 రోజులు అవుతుంది. అప్పటి వరకు థియేటర్లు హోల్డ్ చేయడం అంటే కనీసం 3 వారాలు ఫుల్ రన్ వస్తేనే సాధ్యపడుతుంది. లేదంటే గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు థియేటర్లు వెళ్ళిపోతాయి. అందువల్ల పుష్ప 2 1000 కోట్ల వసూళ్లు టార్గెట్ డిసెంబర్ 20 లోపు మ్యాక్సిమం జరిగిపోవాలి. అలా అని ఆశకు పోయి భారీ రేట్లు పెట్టినా కష్టమే. పుష్ప 2 మేకర్ల మార్కెటింగ్ చాకచక్యం అంతా ఇక్కడే చూపించాల్సి ఉంటుంది.